తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు దారి మధ్యలో పెద్ద హనుమంతుని విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని ఎందుకు నిర్మించారో తెలుసా? 1979లో తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 7వ మైలురాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది. దానివల్ల చీకటైతే చాలు జనసంచారం చాలా తగ్గిపోయేది. ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి. ఆ ప్రదేశంలో ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారని కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా భక్తులకు మెట్లెక్కి వెళ్లాలని ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్లడానికి భయపడి అందరూ కూడా ఘాట్ రోడ్డు మీద బస్సులోనే వెళ్లాల్సి వచ్చేది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇదంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని ఆ మార్గంలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేసేవారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలకు మెట్ల మార్గాన వచ్చే భక్తులను పెంచాలని, స్వామివారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల గుండెల్లో ధైర్యం నింపడానికి సరిగ్గా 7వ మైలురాయి దగ్గర ఆకాశాన్ని తాకుతోందా అనిపించే అతి రమ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 1980లో రూపొందించారు. ఫ్రెండ్స్, గోవిందా అని కామెంట్ చేయండి.